నమస్తే. మొన్న జరిగిన కేసీఆర్ సభ అసలు నిజంగా సక్సెస్ అయిందా? ఎట్లా ఉండే? ఆ స్పీచ్ ఎట్లా ఉండే? బీజేపీ నాయకులు ఉన్నారు మనతో పాటు మాట్లాడదాం. ఎట్లా అనిపిస్తుంది అన్న కేసీఆర్ సభ? కేసీఆర్ సభ చూసినాక చాలా ఆనందం వేసింది. ఎందుకంటే ఎంతమంది లక్షలు 10 లక్షలు చెప్పారు కదా, 10 లక్షలు 8 లక్షలు 6 లక్షలు వస్తా అని చెప్పారు. కానీ వచ్చినట్టుంది 2-3 లక్షల దాకా, 2 లక్షలు వచ్చిర్రేమో అనుకుంటా. కానీ చాలా ఆనందం. ఎందుకంటే కేసీఆర్ ఏమనుకుంటున్నారంటే తెలంగాణ నాది, తెలంగాణ జాగీరే నాది, తెలంగాణ ప్రజలే నేను చెప్పినట్టు వింటారు, తెలంగాణ ప్రజలు చెప్పినట్టు ఈ తెలంగాణ రాష్ట్రం నడుస్తుంది అన్నీ కరెక్టే, బాగానే ఉంది. కానీ కేసీఆర్ తెలియంది ఏంటంటే గెలిచినా గెలవకపోయినా, ఓడించినా గెలిపించినా కూడా తెలంగాణ ప్రజలే తప్పు, తెలంగాణ ప్రజలే తప్పు అంట. ఓటు వేసినా వేయకపోయినా కూడా. అదేది నాకు అర్థం కావట్లేదు. అంటే తెలంగాణ ప్రజలు విఘ్నులు కాదా? నీకు ఓట్లేసి 10 సంవత్సరాలు గెలిపించారే, నువ్వు తెలంగాణ రాష్ట్రాన్ని యాడికి తీసుకుపోయినావు? అప్పుల కుప్ప చేసింది తెలుసు కదా. తెలంగాణ అప్పుల కుప్ప చేస్తేవి ఏ ప్రాజెక్టు కట్టినా కూడా అది కుప్పకూలిపోతూ ఉండే. లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఎక్కడ పోయింది తెలంగాణ రాష్ట్రం? మనం ఏమనుకున్నాం? తెలంగాణ రాష్ట్రం వచ్చినాక నీళ్లు, నిధులు, ఉద్యోగాలు వస్తున్నాయి అనుకున్నాం. మాలాంటి వాళ్ళకి ఆయన అదే పాయింట్ మాట్లాడిండు. కేసీఆర్ పోగానే కరెంటు పోయింది, నీళ్లు పోయినాయి. 16 నెలల్లో నా గుండె తరుక్కుపోతుంది పాలన చూసి. గుండె తరక్కపోయి ఎందుకు తెలుసా? ఆదాయం పోయిందని తరక్కపోతుంది. ప్రాజెక్టుల మీద ఆదాయం పోయిందని తరక్కపోతుంది. 1,50,000 కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు ఎక్కడ బాయ్? మేడిగడ్డ కుంగిపోతుందని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది కదా, మన్ననే ఇచ్చింది కదా. మరి దాన్ని ఒప్పుకుంటారా? పోనీ అది తప్పంటారా? ఎట్లా తప్పంటారు చెప్పాలి. మేడిగడ్డ కుంగిపోతూ ఉంది, ఎట్లా తప్పు అవుతుంది? ఎన్డీఎస్ఏ నువ్వు డిజైన్ ఆమోదం పొందకుండా ముందే దీన్ని ప్రాజెక్టు స్టార్ట్ చేసినావు కదా. నాదే ప్రాజెక్టు, నేనే ఇంజనీర్ను, నేనే డిజైనర్ను, ఎవరొద్దు నాకు అని చెప్పేసి స్టార్ట్ చేసినోడివి ఇప్పుడు గందికే కుంగిపోతుంది. ఒక చిన్న ఉదాహరణ బ్రదర్, ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం. ఇల్లు కట్టినాక మనం గోడలు పెడతాం, స్లాబ్ వేస్తుంటాం, క్యూరింగ్ చేస్తాం. టైం అన్న ఇవ్వాలి కదా కొద్దిగా. అంత పెద్ద ప్రాజెక్టు 1,50,000 కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు నువ్వు క్యూరింగ్ చేయడానికి టైం ఇవ్వకపోతే నెర్రెలు పట్టదా పగలదా? గట్లనే జరుగుతూ ఉంది. ఈయన బాధ అంతా ఏంటంటే ఆదాయం పోతుందనేసి. ఆదాయం పోయి మొత్తం ఆగమాగం అవుతున్నాడు, గిలగిల కొట్టుకుంటూ ఉన్నాడు. వాళ్ళకి ఆదాయం ఇప్పుడు అరే నువ్వు ప్రతిపక్ష నాయకుడివి, నువ్వు ముఖ్యమంత్రికి ఇస్తే అప్పుడు బాగానే ఉండే. నువ్వు ప్రతిపక్ష నాయకుడు ఉండి నువ్వు ఏం చేస్తున్నావు ఇప్పుడు? నీకు ప్రతిపక్ష హోదా ఎందుకు? నువ్వు ఫామ్ హౌస్లో పండుకొని తాగడానికే? మా మిత్రులు అంటే హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, జగదీష్ రెడ్డి కావచ్చు, వీళ్ళకే సమాధానం చెప్పలేకపోతున్నారు. మీరు నాకేం చెప్తారు అంటుండగా ఆయన ఏమంటున్నాడు? పిల్లల్ని పంపించినావు అంటున్నాడు. అరే పిల్లలకి ఏం తెలుసు? మళ్ళా నువ్వు రావాలి కదా, నువ్వు ఫేస్ చేయాలి కదా, నువ్వు చేసిన తప్పులు ఒప్పుకోవాలి కదా. నువ్వు నిజంగానే ఒప్పులు అనుకుంటే నువ్వు చేయాలి కదా. పిల్లల్ని పంపించి నువ్వు పిల్లలతో మాట్లాడిపించడేంది? అంటే నీకు ధైర్యం లేక నువ్వు మరి మా పిల్లలు పంపిస్తున్నావా? పిల్లలకి ఏం తెలుసు నువ్వు అనుకుంటున్నావు? పిల్లల్ని ఎందుకు పంపిస్తున్నావు? నీకు ధైర్యం ఉంటే నువ్వు రావాలి, అసెంబ్లీకి రావాలి, నువ్వు ప్రజల తరపున మాట్లాడాలి, ప్రజల పక్షాన్ని నిలబడాలి, ప్రజలతో నువ్వు ప్రజలకు ఉపయోగపడి నువ్వు ఉండాలి. నువ్వు గయాన్ని ఎందుకు చేయట్లేవు? అసెంబ్లీలో కూడా భాష కరెక్ట్ మాట్లాడతలేరు. ఈ బూతులు నీకు నేను రావాలా అన్నట్టు కూడా ఆయన మాట్లాడు. ఆ బూతులు నేర్పించింది ఎవరు? ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బూతులు నేర్పించింది ఎవరు? కేసీఆర్ కాదా? ప్రతి సభలో, ప్రతి మీటింగ్లో, ఏ మీటింగ్లో మొదలుపెట్టినా కూడా గయ్యే బూతులు కదా మాట్లాడింది ఎప్పటిదాకా. ఆ బూతుల రాజ్యమే కదా నువ్వు ఏలింది కూడా. నువ్వు అసలు అంతకుముందు తెలంగాణ ప్రజలకి నీ బూతులు తెలుసు ఎవరికన్నా? ఈ బూతులు నువ్వు మాట్లాడిన బూతులు ఎవరైనా నేర్చుకున్నారా? నువ్వు బూతులు కాదురా పోయి, నువ్వు కావాల్సింది ఏం చేయాలి? నువ్వు తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలని ఆలోచన లేకపోతే నువ్వు 10 సంవత్సరాలు నీకు అవకాశం ఇస్తే, ప్రజలు అవకాశం ఇచ్చారు 10 సంవత్సరాలు. కానీ ఏమైనా చేసిండా? మొత్తం అవినీతి కుంభకోణాలే. ధరని తీసుకొచ్చిండు, వేల కోట్ల కుంభకోణం, వేల ఎకరాలు రాత్రికి వెళ్ళిపోయినాయి. అవన్నీ బయట పెట్టాలి. కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు చెప్పారు, మేము వచ్చినాక అదే ఇస్తాం, మేము వచ్చిన ఎంక్వైరీ చేస్తాం. ఒక్క ఎంక్వైరీ కాంగ్రెస్ని పక్కన పెడదాం. 11 సంవత్సరాల బీజేపీ పాలన, మోడీ గారి పాలన, 11 రూపాయలు కూడా తెలంగాణకి ఇయ్యలే. అదే చెప్తున్నా నేను. ఈ కేసీఆర్కి సోయి లేదు. ఈ సోయి ఉంటే నిజంగానే ఈ మాట మాట్లాడు. ఈ 10 సంవత్సరాలల్లా, ఇప్పుడు 11 సంవత్సరాలు వేసుకో, ఈ 10 సంవత్సరాలు ఆయనది. ఈ 10 సంవత్సరాల్లో 10 రూపాయలు పని చేయలేదు ఆయన. నేను చెప్తున్నా, 10 సంవత్సరాలలో 10 రూపాయలు పని చేయలేదు. మొత్తం కూడా అప్పుల కుప్పే. అప్పులు తెచ్చి 7 లక్షల కోట్లు అప్పులు తెచ్చి
తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయింది తప్పితే ఏమాత్రం కూడా డెవలప్మెంట్ లేదు. రెండో పాయింట్ చెప్తాను మీకు ఇంకోటి. ఇప్పుడు ఎంతసేపు ఉన్నా కూడా సంక్షేమ పథకాలు అంటాడు, రైతు బంధు అంటాడు, రైతు బీమా అన్నాడు, కళ్యాణ లక్ష్మి అన్నాడు, తర్వాత పెన్షన్ అన్నాడు. ఈ పైసలు ప్రపంచంలో ఎక్కడ లేని స్కీమ్ రైతు బంధు తీసుకొచ్చిన కేసీఆర్ అంటుండగా. రైతు బంధు నేను చెప్తున్నా, ఈ రైతు బంధు, రైతు బీమా ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి అనుకుంటున్నారు? ఎట్లా అమలు చేసిండు? ఉదాహరణ చెప్తాం. ఒక్క ఉదాహరణ ఏంటంటే, మన తెలంగాణ రాష్ట్రం రాకముందు ఆదాయం 14,000 కోట్లు. ఏది? లిక్కర్ మీద ఆదాయం 14,000 కోట్లు. మన ఆయన పోయే లోపల లిక్కర్ మీద ఆదాయం 40,000 కోట్లు. అంటే 14 తీస్తే 26,000 కోట్ల రూపాయలు పెంచి తాగిపిచ్చి ఒక సైడ్ నుంచి గుంజుడు, ఇంకో సైడ్ నుంచి అమలు చేసుడు ఈ సంక్షేమ పథకాలు. దానికి కావాల్సింది 20,000, 18,000 కోట్లు కావాలి. ఇంకా 8,000 కోట్లు మిగిలినాయి. అంటే నువ్వు 26,000 కోట్ల రూపాయలు జనాల దగ్గర, తెలంగాణ ప్రజల డబ్బు నుంచి, మీకు ఓట్లేసిన వాళ్ళ దగ్గర నుంచి తాగుడు నేర్పించి, ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు పెంచి, వైన్ షాపులు పెంచి, లిక్కర్ షాపులు పెంచి, ఊర్లలో 70 కోట్ల కూడా లిక్కర్ దొరుకుతుంది కదా, చిన్న పోరగాళ్ళు తాగుతున్నారు. ఇప్పుడు గదేనా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది? దానికోసమే ఓట్లేసింది మీకు. ఎందుకు వేసారు ఓట్లు? మరి నీకు అర్థం కాదా? నీకు సోయి లేదా? నేనేమంటున్నానంటే, భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఈ తెలంగాణ రాష్ట్రానికి 10 లక్షల కోట్లు ఖర్చు పెట్టి మొత్తం ఎక్కడ చూసినా కూడా హైవేసు, స్కైవేసు, రోడ్వేసు, ఏది చూసినా కూడా రైల్వేస్ కూడా ప్రతి ఒక్కటి కూడా డెవలప్ చేసింది, ముందుకు తీసుకొచ్చింది, తెలంగాణ రాష్ట్రాన్ని బాగుపరిచింది కేంద్ర ప్రభుత్వం మోడీ గారు, భారతీయ జనతా పార్టీ. ఇక్కడ ప్రభుత్వం ఇచ్చింది ఏం లేదు, మేము 10 రూపాయలు ఇస్తే షారాన కూడా ఇవ్వట్లేదు అనే వాక్యాలు అటు ఈ ప్రభుత్వం కూడా చెప్తుంది, గత ప్రభుత్వం కూడా అదే చెప్తుంది. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 2014 వరకు వాళ్ళు ఇచ్చింది 24 పైసలు, మేము ఇచ్చేది 38 పైసలు, దగ్గర 40 పైసలు ఇస్తాము. కేంద్ర ప్రభుత్వం మోడీ గారు వచ్చిన తర్వాత రాష్ట్రాలకు ఏవైతే ఇవ్వాలనుకుంటున్నారో, రాష్ట్రాల ఆదాయం పెరగాలన్న ఆలోచనతో 40 పైసలు ఇస్తూ ఉన్నారు. మరి వాళ్ళు ఇచ్చింది 24 పైసలే. కాంగ్రెస్ వాళ్ళకి సోయి ఉండాలి కదా మాట్లాడేటప్పుడు. కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడాలి? మరి మేము ఇచ్చింది 24, వాళ్ళు 40 పైసలు ఇస్తున్నారని చెప్పాలి కదా. ఎందుకు చెప్పట్లేదు? సరే, అది పోనీ. హైదరాబాద్లో ఆదాయం వస్తుంది కదా, హైదరాబాద్లో ఆదాయం వస్తే హైదరాబాద్లో ఖర్చు పెట్టాలి కదా. మరి ఆదిలాబాద్ ఎందుకు తీసుకుపోతున్నాడు? ఆదిలాబాద్ ఎందుకు ఖర్చు పెడుతున్నాడు? అక్కడ ఎందుకు ఖర్చు పెట్టాలి? మరి హైదరాబాద్లో ఖర్చు పెట్టాలి కదా. ఇప్పుడు ఆదాయం వచ్చినప్పుడు తెలంగాణ ఒక్కటే కాదు, భారతదేశం మొత్తం 28 రాష్ట్రాలు ఉన్నాయి, 8 కేంద్ర ప్రాంతాలు ఉన్నాయి. వాటి మీద డెవలప్ చేయాలి కదా, వాటిని కూడా డెవలప్ చేయాలి. అయితే తెలంగాణ ఒక్కటే కాదు కదా, డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది, రోడ్స్ ఉంటాయి, హైవేస్ ఉంటాయి, తర్వాత రైల్వేస్ ఉంటాయి. ఇవన్నీ ఎవరు చూడాలి? ఎవరు అభివృద్ధి చేయాలి? ఇవన్నీ కూడా చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం. నువ్వు రాష్ట్ర ప్రభుత్వం కాదు కదా. నీకు రింగ్ రోడ్డు కావాలన్నావు, నీకు 17,000 కోట్లు ఇచ్చారు. మన విమర్శ కూడా ఉంది కదా, మోడీ అలయన్స్లో ఉన్న చంద్రబాబు నాయుడు ఏపీకే ఇస్తున్నట్టు నితీష్కే ఇస్తున్నా అనేది కూడా విమర్శ ఉంది. అది కరెక్ట్ కాదు. నేను ఏమంటున్నంటే, గత 10 సంవత్సరాల కాలంలో, 5 సంవత్సరాల కాలంలో జగన్ ప్రభుత్వం ఉంది. వాళ్ళకి ఎక్కడన్నా ఇప్పటిదాకా క్యాపిటల్ వచ్చిందా? అమరావతి క్యాపిటల్ అన్నారు, అమరావతి కట్టిరా? క్యాపిటల్ వచ్చింది? అక్కడ క్యాపిటల్ రాలేదు. వాళ్ళకి సపోర్ట్ కావాలి. వాళ్ళకి తర్వాత పోలవరం ఒకటి ఉంది, తర్వాత స్టీల్ ఫ్యాక్టరీ ఉంది. దానికోసం కొంత ఇస్తే మీకు ప్రాబ్లం ఏమైంది? అరే, వాళ్ళకి మన క్యాపిటల్ ఉంది, మనకు హైదరాబాద్ ఉంది, అక్కడ కూడా వాళ్ళని కట్టుకొని వాళ్ళు కూడా బాగుపడండి. తప్పే ఉంది అక్కడ. బీహార్ వెనుకబడిన రాష్ట్రం అని అందరికీ తెలుసు. ఎప్పటి నుంచో వాళ్ళు మొత్తుకుంటా ఉన్నారు, స్పెషల్ ప్యాకేజ్ కావాలి, స్పెషల్ స్టేటస్ కావాలి. రేపొద్దున మాకంటూ, ఎందుకంటే పేదరికంలో ఉన్నాం, మాకంటూ కొంత ఇది కావాలని చెప్పి ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నారు. 1-2 రాష్ట్రాలకు ఇచ్చినంత మాత్రాన ఏదో గగ్గోలు పెట్టి మా తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వలేదు. అరే, తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది సోయి లేకుండా మాట్లాడొద్దు. 10 లక్షల కోట్లు ఖర్చు పెట్టింది మేము. కేంద్ర మంత్రివర్యులు, అధ్యక్షులు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు, 10 లక్షల కోట్లు ఎన్నికల ముందల. మరి ఆ సోయి ఉంటే అది చూసుకోమని చెప్పండి. 16 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఎట్లా ఉంది అసలు? నిజంగా చెప్పింది ఇప్పుడు వ్యవహరిస్తున్న తీరు ఎట్లా ఉంది? 16 నెలల్లో పచ్చి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు కానీ, రుణమాఫీ కానీ, మిగతా అంశాలు అన్నీ కూడా మొత్తం తుంగలో దొక్కి డైవర్ట్ చేసుకుంటూ టైంపాస్ చేసే రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. వీళ్ళ దగ్గర డబ్బులు లేక, ఇన్వెస్ట్మెంట్ లేక, కంపెనీలు లేక, ఉద్యోగాలు ఇవ్వలేక, ఉన్న హామీలు కూడా అమలు చేయలేకపోతూ ఉంది. 6 గ్యారెంటీలో 13 అంశాలు ఉంటే 3-4 అంశాలు అమలు చేస్తున్నారు. ఇంకా 8 అంశాలు అట్లాగే ఉన్నాయి. వాళ్ళు చేయలేరు, చేత కాదు, చేసే భవిష్యత్తులో చేసే ఆలోచన కూడా వాళ్ళకి లేదు. ఎందుకంటే డబ్బులు లేవు. ఇప్పుడు చూసారు, మనం హెచ్సి భూములు అమ్ముతామని దాని మీద ఒక 10,000 కోట్లు వస్తాయి. ఆ 10,000 కోట్లు వచ్చి అమలు చేద్దామని ప్లాన్ చేశారు, కానీ అది వెనక్కి పోయింది. సో కాంగ్రెస్ పార్టీ ఏం తీసుకొచ్చినా కూడా, ఏ
ఆలోచన చేసినా ఏ పాలసీ తీసుకొచ్చినా మీరు హైడ్రా తీసుకొచ్చారు, మూసి ప్రక్షాళన అన్నారు, తర్వాత లగచర్ల ఇష్యూ తీసుకొచ్చారు, నిన్న హెచ్జీ భూములు మొత్తం ఏమవుతున్నాయి, వెనక్కి పోతున్నాయి కదా. ఒక అడుగు ముందుకి 2 అడుగులు వెనక్కి పోతా ఉంది. అంటే ఇట్లా ఉంది కాంగ్రెస్ పరిపాలన. ఫెయిల్యూర్ అయిందని మీరే చెప్తున్నారు. ఓకే, గవర్నమెంట్ ఫెయిల్యూర్ అయిందని చెప్తా ఉన్నారు. కానీ మీరు బీఆర్ఎస్ చేసినంత పెద్ద ఎత్తున ప్రజల తరపున బీజేపీ కొంచెం వెనుకబడి ఉన్నది అనే చర్చ కూడా నడుస్తుంది కదా. డెఫినెట్గా మేము అంతకుముందు మేము మూసి ప్రక్షాళన విషయంలో బాధ్యతల తరపున మేము అందరం కూడా ప్రెసిడెంట్ మన కిషన్ రెడ్డి గారు కానీ మంత్రి గారు వీళ్ళందరూ కూడా వచ్చి ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ పార్టిసిపేట్ చేశారు. దాని మీద వెనక్కిపోయారు, పోరాటం చేసినాక వెనక్కిపోయారు. సో రెండోది ఏంటంటే ఎక్కడ ఇష్యూ వచ్చినా కూడా విద్యార్థుల తరపున కూడా పోరాటం చేసాం. ఎక్కడ ఇష్యూ వచ్చినా కూడా మేము రెడీగా ఉన్నాం, డెఫినెట్గా రెడీగా ఉన్నాం. మేము మా ప్లాన్స్ మాకున్నాయి, మా స్ట్రాటజీస్ మాకున్నాయి. మేము ఎప్పుడు ఏ గ్రౌండ్లోకి ఏ టైంలో పోతామో వాళ్ళకి చెప్పాల్సిన అక్కర్లేదు. ప్రచారంలో వెనుకబడిపోయినారా లేకపోతే నిజంగానే ప్రజల తరపున పోట్లాడట్లేదా? ఈ క్యాలిక్యులేషన్ వస్తూ ఉన్నాయి కదా. రెండిట్లో ముందు ఉన్నాం మేము. రెండిట్లో ముందు ఉన్నబట్టే భయపడతా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఏది తీసుకొచ్చినా కూడా మూసి ప్రక్షాళన, తర్వాత హెచ్సి భూముల గురించి కూడా మాట్లాడింది కిషన్ రెడ్డి గారి మంత్రులు, తర్వాత ఎంపీలు అందరూ కలిసి 2 మినిస్టర్లకి లెటర్లు ఇచ్చింది ఎవరు? సెంట్రల్లో, కేంద్రంలో ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. కొట్లాడింది బీఆర్ఎస్ఏ. రాత్రిపూట కూడా మాకు ఆ మైండ్స్, జింకలు, నెమలిల మైండ్స్ సౌండ్స్ వస్తున్నాయి అని చెప్పి చామల గారు అన్నారు. సో బీజేపీ గురించి పెద్దగా ఎవరు మాట్లాడతలే అనే కన్వే అవుతుంది కదా. మరి లేదు ఒక్కటి బ్రదర్, వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు బయటికి రాలే. చెప్పాలంటే బీఆర్ఎస్ వాళ్ళు బయటికి రాలే. ఆయన సరే మా ఎమ్మెల్యేలు పోయారు, ఎంపీలు పోయారు, అందరు పోయారు. కానీ మరి కేటీఆర్ ఎక్కడ పోయిండు? ఏడబండుకున్నాడు కేటీఆర్? వచ్చిండా? పోనీ ఎస్సీ భూముల దగ్గరికి వచ్చిండా? మీరు చూసిర్రా? మళ్ళా కేసీఆర్ వచ్చిండా? హరీష్ రావు వచ్చిండా? ఎవరు కవిత వచ్చిందా? పోనీ ఎవరు రాలేదు కదా. అక్కడ విద్యార్థులు పోరాటం చేశారు, భారతీయ జనతా పార్టీ పోరాటం చేసింది. భారతీయ జనతా పార్టీ 1 కాదు 2 కాదు, ఇక్కడ కాదు, ఈవెన్ సెంట్రల్లో కూడా పోరాటం చేసి ఎట్టి పరిస్థితులు వాళ్ళ భూములు వెనక్కి ఇవ్వాల్సిందే, విద్యార్థుల తరపున మేము ఉన్నామని చెప్పి మరి మా విద్యార్థి పరిషత్ వాళ్ళు, యువ మోర్చోళ్ళు వీళ్ళందరూ కూడా ఫైట్ చేయబట్టే కదా ఈరోజు. వాళ్ళు చెప్తారు, వాళ్ళు ఎన్నెన్ని చెప్పుకుంటారు. ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు ఏంటంటే సోషల్ మీడియాలో మేమే నెంబర్ 1 అని చెప్పుకుంటాడు. కేసీఆర్ కూడా మన గట్లనే మాట్లాడాడు, మేము వారియర్సు, మేము గట్టిగా ఉన్నాం, మేము భయపడం, మీరు కేసులు ఏమైనా పెట్టుకున్నా కూడా మేము చేయలేం. ఇవన్నీ కూడా ఏంటంటే ఆయన దగ్గర ఆ సత్తా లేదు, మొత్తం అలిసిపోయిండు, రేపొద్దున చేసేది ఏమీ లేదు. కేసీఆర్ పని అయిపోయింది. కారుని ఎప్పుడైతే మేము షెడ్డుకు పంపించినామో అప్పటికే కథం అయిపోయింది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చింది ఏంది? 0 వచ్చింది. డిపాజిట్లే రాలేదు. మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేదు, భయపడ్డాడు. నిన్న హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అది కూడా పోటీ చేయలే, భయపడ్డాడు. మేము వెనక్కి పోతున్నాం, బైకాట్ చేస్తున్నాం అన్నాడు. ఇదంతా కూడా ఏంటంటే బీఆర్ఎస్ పని అయిపోయింది. బీఆర్ఎస్ పాలనలో ఇంకెవరు కూడా ఓటేసే అవకాశమే లేదు. ఊర్లలో మీరు వెళ్ళండి బ్రదర్, ఎక్కడ గ్రామాల్లోకి పోయినా కూడా కాంగ్రెస్ పని అయిపోయింది, బీఆర్ఎస్ పని అయిపోయింది. 2 కూడా ఫెయిల్ అయిన ప్రభుత్వాలు. 3వ ప్రభుత్వం ఏంటంటే ఆల్టర్నేటివ్గా డబుల్ ఇంజన్ సర్కారు, భారతీయ జనతా పార్టీ రావాలని చూస్తున్నారు. వస్తుందని గ్యారంటీగా వాళ్ళే నమ్ముతున్నారు. మోడీ గారికి ఓటేయాలి, భారతీయ జనతా పార్టీ గెలిపించాలనే ఆలోచనతోటి ముందుకు పోతా ఉన్నారు. కాశ్మీర్కి సంబంధించిన ఘటనపై 4 తీవ్రవాదులు వచ్చి 28 మందిని పొట్టున పెట్టుకుంటే వారం రోజులు అవుతుంది, పట్టుకోలేకపోతారు, అరెస్ట్ చేయలేకపోతారు. ఇంకా ఏం కార్యాచరణ చేస్తారు అనేది కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అంతకుముందు వాళ్ళు ఏమన్నా సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు వాళ్ళకి చెప్పి చేశారా? మోడీ గారు అప్పుడు సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు వాళ్ళకి చెప్పి చేశారా ఏమన్నా? వాళ్ళు ఎక్కడ ఉన్నా, ఏ మూల ఉన్నా, ఈ ఎక్కడైతే ఏ నేల మీద ఉన్నా కూడా డెఫినెట్గా వాళ్ళని పట్టుకుంటారు, డెఫినెట్గా వాళ్ళని పట్టుకొని తీసుకొస్తారు. మరి ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తారు. ఇది ఒకటే కాదు, ఇప్పుడు 4 వచ్చారో 5 వచ్చారో కాదు, టోటల్గా ఎన్ని క్యాంప్స్ ఉన్నాయో అన్ని క్యాంప్స్ మొత్తం కూడా సర్వనాశనం చేసేదాకా భారత ప్రభుత్వం ఊరుకోదు. ఎందుకంటే ఇప్పుడు కాదు, ఇదంతా కూడా పెద్ద థ్రెట్. ఇక్కడ పాకిస్తాను నుంచి టెర్రరిస్ట్ వస్తూ ఉన్నారో ఇది కంటిన్యూస్గా జరుగుతూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఆపాలనే మోడీ గారు సంకల్పంతో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఎవడన్నా కానీ వాడి 47 క్యాంపులా 40 క్యాంపులు ఉన్నా ఏం చేస్తారో ఏం సంగతో అని మొత్తం టోటల్గా దాన్ని స్మాష్ చేసేంతవరకు నిద్రపోయే పరిస్థితి ఉండొచ్చు. ఏ దేశంలో అయినా పౌరులు ఆ దేశానికి ఫుల్ సపోర్ట్ చేస్తారు, కానీ మన ఒక ఇండియాలోనే వేరే దేశాలకు సపోర్ట్ చేస్తారు. దీన్ని నిజంగా ఎట్లా చూడాలి? ఏం చెప్పాలి? ఇక నవ్వాలనా ఏడవాలనా? ఈ దేశంలో ఈ పాకిస్తాన్కి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారంటే పాకిస్తాన్ జిందాబాద్ అంటారు, పాకిస్తాన్ మా దేశం అంటాడు. వాడు క్రికెట్ గెలిస్తే జెండా ఎగరేస్తాడు హైదరాబాద్లో ఉండి. వీళ్ళ కొడుకులందరినీ కూడా బయటకు పంపించాలి. ఈ కొడుకులందరూ కూడా భారత్లో ఉండే అర్హత లేదు చెప్పాలి. ఈ భారతదేశంలో ఉండే అర్హత లేదు. ఎప్పుడైతే మత ప్రాతిపదికన
ఈ రెండు దేశాలను విడగొట్టిర్రో, ముస్లింలకు ఒక దేశం, హిందూస్లకు ఒక దేశం అని అప్పుడే విడగొట్టారు కదా. మరి హిందువులకు ఉండాల్సింది హిందూస్థాను, ముస్లింలకు ఉండాల్సింది పాకిస్తాను. మరి కొంతమంది రెచ్చగొట్టి, ఇప్పుడు ఎంఐఎం ఉన్నది, గట్లనే రెచ్చగొడతా ఉంది. ఎంఐఎం నాయకులు రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటా ఉన్నారు, ఓట్లు వేయించుకుంటా ఉన్నారు, గెలుస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈరోజు తెలంగాణ కాదు భారతదేశంలో కూడా ముస్లింలందరూ కూడా కొంచెం విజ్ఞతతోటి మాట్లాడుతూ ఉన్నారు. ఈ ముస్లిం మజ్లిస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి పరిమితి చేస్తేనే ఈరోజు రేపొద్దున వాళ్ళు బాగుపడతారు. ఈ ఓల్డ్ సిటీ మనం చూసినాం, పాత బస్తీ ఒక 50 సంవత్సరాల క్రితం ఎట్లా ఉండదు, ఇప్పుడు కూడా అట్లే ఉంది. ఎందుకు బాగుపడతలేడు? ఈ మజ్లిస్ నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ ఎందుకు ఇలా కాలేజీలు, పెద్ద పెద్ద బిల్డింగ్లు, హాస్పిటళ్ళు, నర్సింగ్ కాలేజీలు, మరి పేదోళ్ళు ఎందుకు బాగుపడతలేడు? ఆయన ఎందుకు బాగుపడుతున్నాడు? ఏడంగా వస్తున్న పైసలు ఈ వక్ బోర్డు ఉపయోగించుకొని మొత్తం టోటల్గా ల్యాండ్స్ అని అమ్ముకుంటూ, మరి మొత్తం టోటల్గా లీజుకి ఇచ్చుకుంటూ బాగుపడుతున్నాడా? ఇవన్నీ తెలవాలి, ఈ ముస్లింలకు తెలవాలి. ఈ ముస్లిం ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళంతా సమాజం అంతా తెలుసుకొని ముందుకు వస్తే మాత్రం డెఫినెట్గా రేపొద్దున ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ పాత బస్తీలో కూడా గెలుస్తుంది. ఏం చెప్తారు? ప్రపంచ అందాల పోటీలు మన హైదరాబాద్లో జరుగుతున్నాయి, ఏం చెప్తారు? ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రమే అటు ఇటుగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఈ ఆర్థిక స్థితే బాగాలేదు. మళ్ళీ తీసుకుపోయి ప్రపంచ పోటీలు, అందాల పోటీలు తీసుకొచ్చితే మరి దానికి 1000 కోట్లు ఎవరు పెట్టాలి? 1000 కోట్లు ఖర్చు ఎవరు పెట్టాలి? ఆనించి తీసుకురావాలి. దానివల్ల వచ్చే ఉపయోగం ఏంది? మరి ఎందుకు చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. నీకు చేత కాకపోతే నువ్వు ప్రభుత్వాన్ని నడపలేకపోతున్నావు. నువ్వు నెలకి జీతాలు ఇవ్వడానికే 5-6 వేల కోట్ల రూపాయలు ఆర్బీఐ నుంచి తెస్తున్నావు నెలకి. మరి ఇప్పుడు మళ్ళీ అందాల పోట్లు తీసుకొచ్చినావు, దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? రేపు పొద్దున ఏమైనా వస్తుందా? పోనీ లేకపోతే 1000 కోట్లు ఏమైనా వస్తాయా? ఇన్వెస్ట్మెంట్లు ఏమైనా వస్తాయా? ఇవన్నీ ఏంటంటే టైంపాస్ చేయడానికి రాజకీయాలు తప్పితే దీంట్లో ఏమీ లేదు. ఎంత కూడా ఫెయిల్యూర్ ప్రభుత్వం కాబట్టి ఏదో ఒకటి రోజు ఒకటి స్టేట్మెంటు, రోజు ఒక రాజకీయం చేయాలి, రోజు ముందుకు పోవాలి, పబ్బం గడపాలి. ఇప్పటికే 2 సంవత్సరాలు 16 నెలలు అయిపోయాయి. ఇంకా వాళ్ళకు ఉందేంది 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలలో వాళ్ళన్నీ చెప్పినవన్నీ చేస్తారా? ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తారా? ఇచ్చిన రుణమాఫీ ఏదైతే రుణమాఫీ చేస్తున్నారో అవి చేస్తారా? 400 అంశాలు ఉన్నాయి, అవన్నీ చేస్తారా? వీళ్ళ చేత కాదు, చేయలేరు. కానీ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని, తర్వాత మోడీ గారిని మాత్రం డెఫినెట్గా వాళ్ళు రోజు తిట్టుకుంది మాత్రం నడవట్లేదు, పబ్బం నడవట్లేదు. మాకు రావట్లే, నిధులు ఇస్తలేరు. నిధులు నువ్వు అడిగినా కూడా నిధులు వస్తూనే ఉన్నాయి, ఖర్చు పెడుతూనే ఉన్నారు. రైల్వే ప్రాజెక్టులు కానీ, రోడ్డు ప్రాజెక్టులు కానీ, మిగతా ప్రాజెక్టులు కానీ ఇవన్నీ కూడా నడుస్తూనే ఉన్నాయి. మీకు ఆయన రేవంత్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడతారు, మంత్రులు ఒక మాట మాట్లాడతారు, మళ్ళీ పోయి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఏమంటాడు అసెంబ్లీలో? నిజంగానే ఇస్తున్నారని చెప్తాడు, ఆయనే చెప్తాడు, కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయని చెప్తాడు. మరి ఎవరి మాట నమ్మాలి? కాంగ్రెస్ వాళ్ళు రోజుకో మాట మాట్లాడుతున్నారు, పూటకో మాట మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు ఎవరు నమ్మాలో తెలంగాణ ప్రజలు చూస్తారు. బీజేపీ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశం మీ తెర మీదకి వస్తూ ఉంది, మళ్ళీ సైలెంట్ అయితే తెర మీదకి వస్తూ ఉంది, సైలెంట్. ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటారు? తెలంగాణ రాష్ట్రంలో కొంచెం లేట్ అయినా కూడా సంస్థాగతంగా కొన్ని ఉన్నాయి కాబట్టి, ఇవైతే మండల్ అధ్యక్షులు కానీ, జిల్లా అధ్యక్షులు కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ అవుతున్నాయి కాబట్టి అవి అయిపోగానే ఇమ్మీడియట్గా రాష్ట్ర అధ్యక్షుల్ని ప్రకటిస్తారు. ఇప్పుడు దగ్గర ఈరోజు మీటింగ్ కూడా దాని గురించే. సో ఇది అయిపోయిన తర్వాత డెఫినెట్గా రాష్ట్ర అధ్యక్షులు వస్తారు. ఎవరైతే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళి, ఎవరైతే తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం తీసుకొస్తారో అట్లాంటి వ్యక్తినే ఈరోజు భారతీయ జనతా పార్టీ తీసుకొస్తూ ఉంది. కొంచెం లేట్ అయినా కూడా డెఫినెట్గా మేము ముందు ఉంటాం. రేపొద్దున వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రంలో ఇంకొక ప్రభుత్వం కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు చెప్తాను.